విశాఖ గాజువాక శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో మహోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడి ఈ సేవా మైదానంలో శుక్రవారం రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల మంత్రోచ్చరణల మధ్య యాగం నిర్వహించి ఈ కార్యక్రమంలో భక్తులకు భాగస్వామ్యం కల్పించారు. పంచరాత్ర ఆగమ పండితులు శ్రీమాన్ ఇరగవరపు వెంకటవాసు స్వామి పర్యవేక్షణలో ఆగమ పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం యాగంను నేత్రపర్వంగా చేపట్టారు. బీజేపీ సీనియర్ నేత కరణంరెడ్డి నరసింహారావు, జ్యోతి దంపతులు యాగంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో రాజేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మన వడ్లపూడి ఈ సేవా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి వారాహి నవరాత్రి యాగపూర్వక వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 9వ రోజు అమ్మవారికి చాలా విశేషం. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అలాగే ఇప్పుడు రాజశ్యామల హోమం విశేష సుగంధ ద్రవ్యాలతో, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో, మోదక పుష్పాలతో, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాస్పభు, పచ్చకర్పూరం, తొంగమస్తకాలు, బంధమస్తకాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం వడ్లపూడి గ్రామ మహిళలందరి చేత కూడా సారి ఊరేగింపు, సారి సమర్పణ కూడా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి రాజ్యాధికారాలు కావాలన్నా సరే అతి త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతుంది. మన గాజువాక వడ్లపూడి మీసేవ మైదానంలో వేద పండితులు శ్రీ హరీష్ శర్మ గారు, వాసు శర్మ గారి ఆధ్వర్యంలో గత 9 రోజులుగా శ్రీ వారాహి అమ్మవారి పూజలు, ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ రాజశ్యామల హోమం ప్రత్యేక పూజ జరుగుతుంది. రేపు పూర్ణాహుతి, రేపటితో ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో, మన గాజువాకలో వడ్లపూడిలో శ్రీ రాజశ్యామల యాగం ఇప్పుడు జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ కూడా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినందుకు పంతులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాసు శర్మ గారు, అదేవిధంగా హరీష్ శర్మ గారు గత 15 ఏళ్ళగా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో భక్తులందరికీ కూడా వారికి ఏ పూజ కావాలన్నా సరే ఆయన చాలా చక్కగా శాస్త్రోక్తంగా చేయిస్తారు. మన లంకా మైదానంలో కూడా భారీ వినాయకుడి దగ్గర వారే విశేష పూజలు చేస్తుంటారు. మరి వారి సూచనల మేరకు ఈ రోజు పూజలో మేము కూడా మా దంపతుల సమేతంగా పాల్గొన్నాము.